హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ 13కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు తల్లికి వందనం అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. గతంలో ఇదే పేరును అమ్మ ఒడి అనేటువంటి పేరు పెట్టేవారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తల్లికి వందనం అనేటువంటి పేరు మార్చడం జరిగింది. దీనిలో భాగంగా అధికారులకు వచ్చేటప్పుడు ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయలు డబ్బులు వారి యొక్క తల్లుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని చెప్పటం జరిగింది. అయితే మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి తల్లికి వందనం పథకం కింద గ్రామాల్లో కావచ్చు, పట్టణస్తులు కావచ్చు, వ్యవసాయ కూలి చేసే వారు అందరూ కావచ్చు, ఎంతోమంది విద్యార్థులు చదివిస్తున్న ప్రతి తల్లిదండ్రులకి ఎప్పుడు తల్లికి వందనం అనేటువంటి పేరు డబ్బులు జమ అవుతాయో అని ఎంతోమంది ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే కీలక అప్డేట్ అయితే ఈరోజు రావడం ప్రారంభించిందండి. తల్లికి వందనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము సంక్షేమ పథకాల అమలుకు మరింత స్పష్టతను ఇవ్వటం జరిగింది. ఈ పథకం కింద తల్లులకు ఒక్కొక్కరికి 15,000 నగదు సాయంగా ఇవ్వాలని ప్రభుత్వ ప్రణాళికలో భాగం ఉంది. అయితే ఆర్థికపరమైన పరిస్థితి మెరుగుపడిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తామని, అలాగే తల్లికి వందనం ప్రకారంగా మరి స్పష్టత ఇవ్వటం జరిగిందండి. తల్లుల ఆర్థిక స్థితి మెరుగుపరచడం, గృహిణులు తల్లుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూపించబడిన పథకము. ప్రత్యక్షంగా నగదు సహాయం పథకం కింద నేరుగా లబ్ధిదారుల యొక్క బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. పేదలు మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరగబోతుందండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుత గణనీయంగా దెబ్బతిన్నదని, కేంద్రం నుండి వచ్చినటువంటి నిధులను అభివృద్ధి పనులకే ఖర్చు చేయాల్సి ఉంటుందని, సంక్షేమ పథకాల కోసం నిధులు అవసరం ఉందని పేర్కొన్నారు. సూపర్ 6 హామీలో భాగంగా మరి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి అనేకమైన పథకాలు మరి చేయాల్సి ఉంది. అయితే వీటినన్నిటినీ కూడా చేయాలంటే నిధుల కేటాయింపుతో ప్రణాళికతో వినియోగించుకుంటామన్నారు. ఆర్థిక పరిస్థితి పునరుద్ధరణ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పెట్టేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. మరియు లబ్ధిదారుల యొక్క ఎంపిక పేదలు మరియు అర్హత కలిగిన కుటుంబాలకు మాత్రమే ఈ పథకము వర్తిస్తుంది అన్నారు. సాంకేతికంగా వినియోగం బ్యాంకింగ్ యొక్క వ్యవస్థ ద్వారా నేరుగా డీబీటీ అనగా డైరెక్ట్ బెనిఫిట్ ఖాతాలకి వారికి అకౌంట్లు అయితే పడుతుంది. అయితే కుటుంబం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవటం, తల్లుల యొక్క హక్కులను గుర్తించడంలో కీలక భూమి, సాంఘికంగా ఆర్థికంగా సమానత్వం సాధించడంలో భాగం. ఈ యొక్క తల్లికి వందనం పథకం కోసం ప్రజలు మద్దతు కోరుతూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచిన తర్వాత ఈ యొక్క డబ్బులను జమ చేస్తామని కీలక ప్రకటన అయితే చేశారండి. ఏది ఏమైనా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అయితే ఎప్పుడు వేస్తారనే విషయం అయితే చెప్పలేదు. కానీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా వెనుక ఉండటం వల్ల అభివృద్ధి అయిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అందరికీ తల్లికి వందనం పథకం కింద కావచ్చు, రాష్ట్ర వ్యవసాయం పంట పండిస్తున్నట్టు రైతులకి మరి అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వారికి ఇస్తామని చెప్పారండి. ఏది ఏమైనా అందులో భాగంగా ఇప్పటికైతే కొన్ని పథకాలు అయితే హామీలు ఇచ్చారు. కీలక పథకాలు పెన్షన్ పెంపుదల కావచ్చు, రెండవదిగా చూసినట్టయితే మరి అన్న క్యాంటీన్ ప్రకటించడం జరిగింది. అలాగే ఉచిత సిలిండర్. ఇప్పటికి 3 పథకాలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈ 3 పథకాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా సూపర్ 6 పథకాల్లో భాగంగా కీలక హామీలు ఇంకా కూడా నెరవేరాల్సి ఉంది. ఏదేమైనా ఎవరికి ఈ యొక్క డబ్బులు జమ చేస్తామంటున్నారంటే ఎవరైతే ప్రభుత్వ
మరి ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్లో ఎవరైతే చదువుతున్నారో ఆ విద్యార్థులకు అందరికీ 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ 12వ తరగతిలో చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా మరి తల్లికి వందనం పథకానికి మరి డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఫ్రెండ్స్, మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ.